హలో అండి, నా పేరు డాక్టర్ శివాన్వేష్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్, జెమ్స్ హాస్పిటల్, రాఘవలు, శ్రీకాకుళం. ఈరోజు మీకు అందరికీ చెస్ట్ కంప్రెషన్ గురించి అవగాహన గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. బేసిక్గా మన ప్రజలందరూ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నప్పుడు కానీ, సడన్గా మీ పక్కన ఎవరైనా కొలాప్స్ అయిపోయి పడిపోయినా, లేకపోతే స్పృహ తప్పి పడిపోయినా ఫస్ట్ ఎలాగ స్పందించాలనేది తెలుసుకుందాం ఈరోజు. ఇప్పుడు సపోజ్ ఒక ఆయన పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు పడిపోయారు సడన్గా. ఫస్ట్ ఆయన స్పందిస్తున్నారా లేదా అనేది తెలియాలి. ఎలాగ చెప్తారనేది ఇలా 3 సార్లు తట్టాలన్నమాట. ఇప్పుడు స్పందించలేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే కెరోటిడ్ పల్స్ అనేది చెక్ చేయాలి. సైమల్టేనియస్గా ఇలాగ ఆయన ఏమైనా షర్ట్ ఏమైనా వేసుకుంటే ఇలాగ ఓపెన్ చేసుకుని కెరోటిడ్ పల్స్తో పాటు ఊపిరి తీసుకుంటున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు, ఇమీడియట్గా చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. ఇంతలోపు ఎవరూ లేకపోతే మన స్టేట్లో 108 అంబులెన్స్కి ఫోన్ చేసి రమ్మనాలి. అది ఎక్కడ ఏ ప్లేస్లో జరిగింది అనేది చెప్పాలి. ఇంతలోపు చెస్ట్ కంప్రెషన్స్ ఎలా చేస్తారనేది చూపిస్తారనమాట. చెస్ట్ కంప్రెషన్స్ అనేవి అక్కడ అలా చేయకూడదు, ఇక్కడ చేయకూడదు, ఎడమ భాగం ఎక్కడ కూడా చేయకూడదు. ఎగ్జాక్ట్గా ఎక్కడ కంప్రెషన్స్ చేయాలంటే మన ఛాతీ ఎముక ఈ కింద భాగంలో అనేది చేయాలి. ఇది ఛాతీ ఎముక ఉంటుందండి, దీంట్లో బాగా కింద భాగంలో మనం కంప్రెషన్స్ చేయాలి. ఇలాగ 2 చేతులు ఇలాగ ఒక చేతి మీద ఒకటి పెట్టుకొని ఇప్పుడు కంప్రెషన్స్ స్టార్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఈ ఎల్బోస్ కూడా స్ట్రైట్గా ఉండాలి. దానివల్ల ఎక్కువ కంప్రెషన్స్ మినిమం 5 సెంటీమీటర్స్ అనేవి డెప్త్ అనేది వెళ్ళాలన్నమాట కంప్రెషన్స్కి. ఇలా డెప్త్ వెళ్ళినప్పుడు మెయిన్గా ఏంటంటే దీనివల్ల హార్ట్ బీట్ అనేది హార్ట్ పంపింగ్ జరిగి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఏంటంటే మినిమం 6 నుంచి 8 నిమిషాల లోపల స్టార్ట్ చేస్తే వీలైనంత ఎంతవరకు వీలైతే అంతవరకు మనకి బ్రెయిన్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 1 2 3 4 5 ఈ కంప్రెషన్స్ అనేది ఈ 108 టీమ్ కానీ ఏమైనా మెడికల్ ప్రొవైడర్స్ వచ్చినంత వరకు మీరు ఆ కంప్రెషన్స్ అంతా అలా చేస్తూనే ఉండాలి అనేది ఎక్కడ ఆపకూడదు. ఇలాగా నంబర్స్ అనేవి 30 వరకు కౌంట్ చేసుకోవాలి. 30 జరిగిన వెంటనే మళ్ళీ 2 బ్రెత్స్ ఇవ్వాలి. ఇలాగ ఏమైనా మాస్క్ ఉంటే మాస్క్తో గాలి ఇవ్వాలి, లేకపోతే డైరెక్ట్గా నోటి ద్వారా 2 బ్రెత్స్ అనేది మనం ఇవ్వాలన్నమాట. 1 2 3 మళ్ళీ యథావిధిగా మళ్ళీ కంప్రెషన్స్ అనేవి 30 సెకండ్లు ఇవ్వాలి. ఇంతలోపు ఎవరైనా హెల్పర్స్ పక్కన ఉన్న ప్రజలు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి కంప్రెషన్స్ చేయడం వస్తే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది చాలా ఫిజికల్ యాక్టివిటీతో ఎక్కువగా అవసరం. అలిసిపోయాక మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ చేయాలన్నమాట. ఇలాగ ఈ ప్రాసెస్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ టీం వచ్చినంత వరకు ఇలా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. 1 2 3 4 హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ సిపిఆర్ ప్రాసెస్ చూశారు కదా. ఇలాగ మెడికల్ ఎమర్జెన్సీ టీం వచ్చినంత వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఇలాగ మీరు చేసినట్లయితే ఈ వ్యక్తిని బతికించే అవకాశం ఇంకా చాలా మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ.